హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ప్రతి నెల 75,000 వరకు రెంట్ వచ్చే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ ఈరోజు మేము ముందు తీసుకొచ్చాను. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి ఎలివేషన్ చూడొచ్చు. ఎలివేషన్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. చుట్టూ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. వ్యూ వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మనకి హౌస్ ముందు కూడా మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉంటుందండి. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి G+2 విత్ పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకి కంప్లీట్గా. అలాగే దీని డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే మనకి 3650 డైమెన్షన్స్ వస్తుంది. మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 1 BHKs ఉంటాయి. మనకి ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. డోర్ ఫేసింగ్ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్ అనేది ఇచ్చారు. కంప్లీట్గా మనకి 3 కార్స్ వరకు పార్క్ చేసుకునేంత స్పేస్ వస్తుంది. అలాగే దీంట్లో వచ్చేసి మనకి 7 1 BHKs ఉంటాయి, ఒక 3 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 3 BHK వస్తుంది విత్ ఓనర్ వాళ్ళు ఉండడానికి. మనకి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 3 1 BHKs వస్తాయి. ఆ పైన పెంట్ హౌస్లో వచ్చేసి మనకి 2 1 BHKs వస్తాయి. ప్రతి నెల కూడా మనకి 75,000 వరకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి డీటెయిల్స్ ఇదే వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి GHMC అప్రూవ్తో డెవలప్ చేశారండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఇచ్చండి. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి కారిడార్ స్పేస్ చూడొచ్చు. మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. మనకి నార్త్ ఫేసింగ్లో డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. వీళ్ళు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ అనేది ఇచ్చారు. డోర్స్కి డిజైన్ అనేది కూడా మనకి టైల్స్ డిజైన్తో మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి. అలాగే చూసుకుంటే సెట్ బ్యాక్స్ అండి. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే విత్ గ్లాస్ ఫెన్సింగ్తో అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ ఇండియన్ టేక్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి డోర్ డిజైన్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి గుమ్మం కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. మనకి టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది వస్తుంది ఈ ఫ్లాట్ ఈ హౌస్ అయితే మనకి. అలాగే మనకి నార్త్ ఫేసింగ్లోనే డోర్ ఫేసింగ్ కాకుండా మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి డోర్ ఫేసింగ్ అనేది ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్లో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియాలో ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి. రీలింగ్తో మనకి గ్లాస్ ఫెన్సింగ్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్లో చూడొచ్చు మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ఇచ్చారండి. పూజ రూమ్ కోసం కూడా మనకి సపరేట్ పూజ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ మనకి టైల్స్ డిజైన్తో కూడా చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి టైల్స్ డిజైన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ఇచ్చారు. అలాగే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ఇచ్చారు చూడొచ్చు. మనకి కంప్లీట్గా బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి కంప్లీట్గా దీంట్లో. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్కి విత్ కంప్లీట్గా 4 సైడ్ గ్రానైట్ అనేది ఇచ్చారు. బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. సిమెంట్ ట్రాక్స్ కూడా మనకి నీట్గా అనేది ఇచ్చారు. విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌసెస్. మనకి చాలా స్పేసెస్గా ఉంటాయి. రూమ్స్ అన్నీ కూడా మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ చూసి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ అయితే మనకి చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. అలాగే మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్. మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. మనకి చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది మనకి చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది కూడా మనకి. అలాగే ఇక్కడ పక్కనే కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌస్ అయితే మనకి చాలా బ్యూటిఫుల్గా అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. అలాగే విత్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారండి.
ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. అలాగే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ ఇచ్చారు. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. కంప్లీట్గా వెంటిలేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే రండి నాతో పాటు సెకండ్ ఫ్లోర్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా 3 1 BHKs ఉంటాయి. మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్లో 1 BHK వస్తుంది. అలాగే మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్లో కూడా మనకి 1 BHK వస్తుంది. మనకి కారిడార్ స్పేస్లా కూడా మనకి చాలా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు మనకి. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది మనకి. సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ హౌస్కి అయితే. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ అయితే చాలా స్పేసెస్గా వస్తుంది. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. టీవీ నెట్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. దీంట్లో వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది వచ్చేసి మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ. బ్యూటిఫుల్గా మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి బ్లాక్ గ్రానైట్తో చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాలో విత్ టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా బాగా ఇచ్చారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. యూటిలిటీ ఏరియా కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేసెస్గా వస్తుందండి. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. కంప్లీట్గా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది ఈ హౌసెస్కి అయితే మనకి. అలాగే ఇక్కడ చూసినట్టయితే కామన్ వాష్రూమ్ ఏరియా అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి మనకి. కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ఇక్కడ వచ్చింది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఏరియా. అలాగే మనకి వాషింగ్ మిషన్ కోసం కూడా మనకి స్పేస్ అనేది ఇచ్చారు. అలాగే పాయింట్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి. అలాగే రండి నాతో పాటు పైన చూద్దాం. ఇది వచ్చేసి మనకి పైన పెంట్ హౌస్ అండి. పెంట్ హౌస్లో వచ్చేసి మనకి 2 1 BHKs ఉంటాయి. కంప్లీట్గా మనకి నార్త్ ఫేసింగ్ డోర్ ఫేసింగ్లో మనకి 1 BHK ఉంటుంది. అలాగే ఇటు సైడ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కూడా మనకి 1 BHK ఉంటుంది కంప్లీట్గా. ఇది వచ్చేసి మనకి టెర్రస్ అండి. టెర్రస్ పైన చూసుకోవచ్చు. మనకి పైనకి వెళ్ళడానికి కూడా మనకి గ్రిల్స్తో స్టెప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి 1 BHK ఈస్ట్ ఫేసింగ్ అండి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్లో చూడొచ్చు మనకి సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. టీవీ నెట్ పాయింట్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి. అలాగే విత్ స్లైడింగ్ డోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. స్లైడింగ్ డోర్స్ అనేది కూడా మనకి చాలా నీట్గా అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. హాల్ అయితే స్పేసెస్గా వస్తుంది చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా. కిచెన్లో కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు మనకి కంప్లీట్గా. అలాగే యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి. ఇండిపెండెంట్ హౌస్కి వచ్చేసి మనకి 200 square yards ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి బెడ్రూమ్లో కూడా మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు మనకి. బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లో కూడా సేల్ చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. మంచి ప్రాపర్టీ అండి. రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ ఇది వచ్చేసి మనకి. అలాగే ఇక్కడ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్గా వస్తుంది. అలాగే వాషింగ్ మిషన్ కోసం కూడా మనకి స్పేస్ అనేది చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు చూడొచ్చు వీళ్ళు వచ్చేసి. వ్యూ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి పటాన్చెరు బస్ స్టాప్ నుంచి జస్ట్ 800 meter డిస్టెన్స్లోనే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి పటాన్చెరు బస్ స్టాప్ నుంచి. అలాగే మనకి అప్కమింగ్ మెట్రో పటాన్చెరు వరకు కూడా వస్తుంది కాబట్టి మనకి పటాన్చెరు మెట్రో కూడా జస్ట్ 800 meter డిస్టెన్స్లోనే ఉంటుంది. GHMC అప్రూవ్తో కన్స్ట్రక్షన్ చేశారు. మనకి టోటల్గా G+2 విత్ పెంట్ హౌస్ అంటే మనకి టోటల్ పర్ మంత్ రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 75,000 వరకు మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 3 CR నెగోషియబుల్ అవుతుంది ప్రైస్ అనేది. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.